హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే అండి. సో నాన్న, ఈరోజు ఏంటంటే పిగ్మెంటేషన్, ముఖ్యంగా అబ్బాయిలకి. మామూలుగా చాలామందికి అపోహలు ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలకి సేమ్ క్రీమ్సా, లేకపోతే అబ్బాయిలకి సపరేట్ ఉంటుందా అని. నేను క్లియర్ చేశాను, అయినా కానీ అడుగుతూనే ఉంటారు. మనకి ఇప్పుడు బాగా వస్తున్నారు, నువ్వు కూడా వస్తున్నావు కాబట్టి అబ్బాయిలు. సో ఒకప్పుడు అబ్బాయిలకి పెద్ద ఉండేది లేదు నాన్న, ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ లేవు కదా. కానీ ఇప్పటి రోజుల్లో చాలా ఈజీగా వస్తుంది, అవునా కదా? అవును, చాలా చాలా రీజన్స్. ఏంటి దానికి రీజన్స్ ఏంటంటావు? ఓవర్ ఎక్స్పోజర్. ఇంతకుముందు 20 years బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు క్లైమాటిక్ కండిషన్స్ వేరు, పొల్యూషన్ వేరు, ఇప్పుడు యువి రేడియేషన్ వేరు, డైరెక్ట్గా మనకు సన్ ఎక్స్పోజర్ జరిగే విధానం వేరు. సో ఇవి అసలు పిగ్మెంటేషన్ అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటా ఉన్నాను. ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ అండి. మెలనిన్ అనేది మన బాడీలో ఎటువంటి కలర్కైనా, హెయిర్కైనా, బాడీకైనా, స్కిన్కైనా ఏ విధమైన కలర్ కావాలన్నా మెలనిన్నే దానికి రీజన్. సో అది ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయితే దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. అండ్ మీరు కొన్నిసార్లు ప్యాచెస్ కూడా చూస్తుంటారు మొహం మీద, అది హైపో అంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మెలనిన్, దానివల్ల వైట్ ప్యాచెస్ వస్తాయి అంతే. పిగ్మెంటేషన్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ అది ఎందుకు వస్తుంది, ఆ మెలనిన్ అలా ఎందుకు రియాక్ట్ అవుతుంది అన్నదానికి 100 రీజన్స్ ఉండొచ్చు. లైక్ సన్ ఎక్స్పోజరు లేడీస్లో ముఖ్యంగా కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా ఈజీగా ట్రిగ్గర్ అవుతుంది మెలనిన్. సో ఇవి మెయిన్ రీజన్స్. అండ్ అబ్బాయిల గురించి మాట్లాడుకోవాలనుకుంటే మెయిన్గా ఇప్పుడు నేను కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు బయటికి వెళ్తే మనం ఏమి స్కిన్ కేర్ గురించి పెద్ద ఆలోచించాం. అబ్బాయిలు మనం యాసిటీస్ వెళ్ళిపోతాము. ఇప్పుడంటే కొంతమంది అబ్బాయిలు బాగా మెజారిటీ గురించి మాట్లాడుతున్నా. ఆ మెజారిటీలో నేను కూడా ఉన్నాను కాబట్టి జస్ట్ అలా వెళ్ళిపోతాం, బైక్ ఎక్కి వెళ్ళిపోతాం. హెల్మెట్ కంపల్సరీ అయితే హెల్మెట్ పెట్టుకుంటాం, కానీ పెట్టుకున్నంతసేపు ఎప్పుడు తీసేద్దామనే ఉంటుంది మనకి. అండ్ ఎండలోకి వెళ్ళేటప్పుడు కూడా వీ డోంట్ కేర్ కదా, అంటే మామూలుగా వెళ్ళిపోతాము. సన్ పడినా పడకపోయినా మనకేం ప్రాబ్లం ఉండదు. కాకపోతే తెలియకుండా ఎంతసేపు అయితే మనం ఎండలో ఉంటామో అది మన స్కిన్ని ఒక రకంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మీరు చూసుకుంటే మీ ఫోటోలే కంపేర్ చేసుకోండి. లైక్ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు ఒక 5 years బ్యాక్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా మీరు ఏ కేర్ తీసుకోకపోతే మీ స్కిన్లో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది. అది పిగ్మెంటేషన్ వల్ల, ట్యాన్ వల్లనా, ట్యాన్ కూడా ఒక రకంగా అదే. కాకపోతే చిన్న చిన్న టిప్స్ అండి. లైక్ హెల్మెట్ పెట్టుకుంటే మెజారిటీ ప్రొటెక్షన్ అది. హెల్మెట్ పెట్టుకోకపోతే సన్ స్క్రీన్ పూసుకోవచ్చు. సన్ స్క్రీన్ అద్భుతం చేస్తుందా అంటే అంతేం కాదు, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్. ఒక ఎక్స్టెంట్ వరకు సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ దాని టైం లిమిటెడ్ ఉంటుంది. లైక్ పొద్దున్న సన్ స్క్రీన్ పూసుకొని నేను సాయంత్రం వరకు ఎండలో తిరిగితే అది నన్ను కాపాడేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మేబీ ఒక ఫ్యూ అవర్స్, 2 hours, మ్యాక్సిమం 3 hours పనిచేస్తుందేమో సన్ స్క్రీన్. మళ్ళీ మీరు ఎండలోకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ అప్లై చేసే వెళ్ళాలి. మీరు పొద్దున అప్లై చేసి వచ్చిన సన్ స్క్రీన్ మధ్యాహ్నానికి ఇంకా తర్వాత పని చేయదు. ఇదొకటి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఆ పొద్దున్న సన్ స్క్రీన్ పూసుకున్నాను కదా, ఏముంది నేను సాయంత్రం వరకు నన్ను ఎంత ఎండలో తిరిగినా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనేది చాలామందికి అపోహ. అది కరెక్ట్ కాదండి. అండ్ పిగ్మెంటేషన్ అబ్బాయిలకి ప్రోడక్ట్స్ గురించి వస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి సేమా డిఫరెంట్ అనేది కదా క్వశ్చన్. అబ్బాయిలకి ఏమంత డిఫరెంట్ ఉండవండి. మన స్కిన్ లేయర్ కొంచెం థిక్గా ఉంటుంది, మరీ అంతేం కాదు. కొంతమందికి అయితే మామూలుగానే ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది లేడీస్ కంటే మనకి. సో దానికి మా దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు స్టార్టింగ్ ఎవరికైనా కూడా మేము ఇచ్చేది ట్యాన్ ప్యాక్ అండ్ మ్యారీగోల్డే. సో దానివల్ల మీకు ఒక 1 monthలోనే మంచి డిఫరెన్సే కనపడుతుంది. లైక్ చూపిస్తాను. ట్యాన్ ప్యాక్, ఇవి ట్యాన్ ప్యాక్ అండ్ మ్యారీగోల్డ్ ఏంటంటే పిగ్మెంటేషన్ తగ్గించడానికి, ఇది ట్యాన్ని తగ్గించడానికి. అండ్ యూజ్ కేసెస్ అవన్నీ అమ్మ చెప్తారు. సో బేసిక్గా వీటితోనే స్టార్ట్ చేయాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ ఇవే ఇస్తాం మేము. ఏం డిఫరెంట్ ఉండదు నాన్న, సేమ్ ఇవ్వచ్చు. అండ్ ఇవి పని చేస్తాయి కూడా. అబ్బాయిలకి పని చేయకుండా పోయేదంటూ ఏం లేదు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా స్కిన్కి ఇది లోపల వెళ్ళి యాక్ట్ చేసే విధానం ఒకటే. మేబీ కొంచెం డీలే అవ్వచ్చు. మీకు ఎక్సెస్ పిగ్మెంటేషన్ ఉన్నా, మీకు కొంచెం స్కిన్ కండిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటే 15 daysలో రావాల్సింది 20 daysలో రావచ్చు, కానీ అల్టిమేట్గా పని చేస్తాయి. అది నేను చెప్పాలనుకునేది.
అండ్ దీని తర్వాత ఇవి స్టార్టింగ్ ఇస్తామండి. మా దగ్గర మోర్ దాన్ 10-15 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ పిగ్మెంటేషన్. ఎందుకంటే ఈ రోజుల్లో పిగ్మెంటేషనే మెయిన్ ప్రాబ్లం. మేజర్ ప్రాబ్లం. పింపుల్స్ అంటే ఒక ఏజ్ వరకు వస్తాయి, తర్వాత కొంతమంది కంటిన్యూ అవుతాయి, తర్వాత మోస్ట్లీ ఆగిపోతాయి. పింపుల్స్ అనేది టీనేజ్ అండ్ యంగ్స్టర్స్కి 30-35 ఇయర్స్ దాటిన తర్వాత మేజర్ స్కిన్ ప్రాబ్లం అంటే పిగ్మెంటేషన్. సో మా దగ్గర దానికి యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ నెక్స్ట్ ఈ 2 వాడిన తర్వాత, ఆర్ కొన్నిసార్లు మీకు బాగా ఎక్కువ ఉంటే ట్యాన్ ప్యాక్, మ్యారీగోల్డ్తో పాటు యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా ఇస్తాము. ఒక్కొక్క టైంలో యూస్ చేసేటట్లు. ఆ యూస్ కేస్ ఎట్లా అనేది ఇంకోసారి మాట్లాడుకుందాం. అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే బాగా లేట్ అవుతుంది. జస్ట్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి అనేది చూపించాలన్నది మా ఈ వీడియో ఉద్దేశం. ఒక్కొక్కటి చెప్పమ్మా. సరే చెప్తాను నాన్న. ఇంకొక కారణం వీడు మర్చిపోయాడు. ఇప్పుడు అసలు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మేజర్ ఫ్యాక్టర్ ఏంటి అంటే స్ట్రెస్ నాన్న. స్ట్రెస్ రిలేటెడ్ పిగ్మెంటేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. రేడియేషన్ మెయిన్, సిస్టమ్స్ ముందు గంటలు ఉంటున్నారు మెయిన్. అది చాలా చాలా పెద్ద కాజ్. దానికి తోడు ప్రాపర్ గా వాటర్ తీసుకోవడం లేదు. ఫుడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్ అది సెపరేట్ టాపిక్. అసలు అది చాలా పెద్ద కారణం అయిపోతుంది నాన్న. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా చాలా పెద్ద రీజన్ అండి. స్ట్రెస్ వల్ల మనకు తెలియకుండానే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అవడం వల్ల చాలా ట్రిగర్ అవుతాయి మన బాడీలో. రెగ్యులర్ గా జరగాల్సిన సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. జాబ్ స్ట్రెస్ నాన్న. మిగతా స్ట్రెస్ నుంచి జాబ్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ అంటే ఇండైరెక్ట్ గా పడేది స్లీప్ మీదనే కదా. మేలుకో ఉన్నప్పుడు ఎంత స్ట్రెస్ ఉన్నా మీరు హాయిగా నిద్రపోగలిగితే మేబీ అంత ఎఫెక్ట్ ఉండదేమో. ఆ స్ట్రెస్ వల్ల మీరు అట్లీస్ట్ డైలీ నిద్రపోయేదానికంటే ఒక 1-2 అవర్స్ తక్కువ నిద్రపోయినా కూడా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది అది మీ లైఫ్ సైకిల్ మీద. సో స్ట్రెస్ కూడా ఒక మెయిన్ రీజన్ పిగ్మెంటేషన్కి. సో అబ్బాయిలు కూడా సేమ్ ప్రోడక్ట్స్ యూస్ చేయొచ్చు. మనకు అబ్బాయిలకి కన్సల్టేషన్ ఉంది. పాపం చాలా మంది లేదనుకుంటుంటారు. మా అబ్బాయిలకి ట్రీట్మెంట్ లేదు. ఫ్యాంటైజ్ అనేది యూనిసెక్స్ అండి. అన్ని చెప్పకు, ఓన్లీ ప్రోడక్ట్స్ వరకు, కన్సల్టేషన్ వరకు. ట్రీట్మెంట్స్ అనేది ఓన్లీ అమ్మాయిలకే ఇస్తాము. అంటే యాక్చువల్గా ఇక్కడ అపోహ ఎట్లా వచ్చుండొచ్చు అంటే, ఫ్యాంటైజ్ స్టార్ట్ అయింది యాజ్ అ ట్రీట్మెంట్ కంపెనీ లాగా స్టార్ట్ చేసాం మెనీ ఇయర్స్ బ్యాక్. తర్వాత ప్రోడక్ట్స్ లోకి మైగ్రేట్ అయ్యాము. మేబీ చాలా మందికి అదే ఉద్దేశం ఉండిపోయి ఉండొచ్చు, ఇది ఓన్లీ ఫర్ లేడీస్ అని. ఇప్పుడు అలా కాదండి. నేను చెప్తుంటాను కాబట్టి ఓన్లీ లేడీస్ కే అనుకుంటాను. అది కూడా అయి ఉండొచ్చు. అమ్మ అంటుంటాను కదా, నేను అబ్బాయిలు కూడా అమ్మానే అంటాను. సో యాక్చువల్ గా సో అబ్బాయిలకు కూడా కన్సల్టేషన్ ఉందండి. బాబు మాట్లాడతాడు, నేను మాట్లాడతాను. మీకు ప్రాబ్లం అంటే ముఖ్యంగా ఏంటి అంటే, అబ్బాయిలకి ఎందుకు గ్యారంటీ ఇవ్వలేమంటే నాన్న, అమ్మాయిలు అంత ఎక్కువగా ఎండలో తిరిగినా కొంచెం కేర్ తీసుకుంటారు. అబ్బాయిలు ఎవరు చెప్పు, బైక్ లో వెళ్ళారంటే గంటలు కూడా బైక్ లో వెళ్తారు, క్రికెట్లు ఆడతారు, స్పోర్ట్స్ గేమ్స్, అటు వెళ్తామంటారు, ఇటు వెళ్తామంటారు. క్లారిఫై చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం, పిగ్మెంటేషన్ మా ప్రోడక్ట్స్ ఒకసారి వాడితే ఇంకా మళ్ళీ తిరిగి రాదని ఏం లేదండి. మెయింటైన్ చేయాలంటే ఒక్కసారి వాడితే పిగ్మెంటేషన్ పోయింది కదా ఇంకా నేను ఎట్లా తిరిగినా రాదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది మీరు ఎంత మంచి ప్రోడక్ట్స్ వాడి మీ స్కిన్ ఎంత బాగా అయిపోయినా కొన్ని రోజులు మళ్ళీ ఎండలో ఏం పట్టించుకోకుండా తిరిగారంటే అది రిటర్న్ వచ్చేస్తుంది పిగ్మెంటేషన్. ఇంతకు ముందు అంత కాకపోయినా పిగ్మెంటేషన్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఫేస్లో. సో లైఫ్ లాంగ్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. బయట ఎండలోకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళారు అంటే ఎవరు సేవ్ చేయలేరు పిగ్మెంటేషన్ నుంచి. మా ప్రోడక్ట్స్ కాదు, వేరే పెద్ద డాక్టర్స్ కాదు, ఎవరు సేవ్ చేయలేరు మిమ్మల్ని. నాన్న మనం ఈక్వల్ గా ఉంటాయి. డాక్టర్స్ అంటే వాళ్ళతో ఈక్వల్ గా పనిచేస్తారు. తీసుకుంటే ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడడం తీసుకుంటే పోతుంది, మళ్ళీ రాదనుకుంటారేమో. మీరు ఎట్లాంటి తీసుకున్నా కూడా మళ్ళీ మీరు నార్మల్ గా ఎండలో తిరిగి ఏ కేర్ తీసుకోకపోతే ఇట్ విల్ బి బ్యాక్. టైం అయిపోయింది నాన్న, ఆల్మోస్ట్ చాలా సేపు అయింది. ఈ ప్రోడక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానులే, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది. అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో 1-2 ఎపిసోడ్స్ చేద్దాము, ఇది వీడియోస్ చేద్దాము, క్లియర్ గా చేస్తాను. అసలు ఏంటి యూజ్, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏజ్ వాళ్ళు వాడాలి, చాలా డౌట్స్ ఉన్నాయి వీళ్ళకి, చెప్తాను. మళ్ళీ కలుద్దామ్మా. నమస్తే. నమస్తే అండి.